నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవుళ్లంతా నిత్య అలంకరణలతో కనిపిస్తారు, కానీ శివుడు మాత్రం కేవలం అభిషేక ప్రియుడే అనుకుంటారు. కానీ శంకరుడికి కూడా సర్వాలంకార ప్రియత్వం ఉంటుంది, కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం. వీటిలో సద్యోజాతం శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది ఈ శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సద్యోజాతం అంటారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను భక్తాగ్రేశ్వరులు, యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. కానీ ఒక సామాన్యుడి అపారమైన అచంచలమైన భక్తి ప్రపత్తులకు సాక్షాత్కరించిన దివ్యక్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ దివ్య జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా దర్శించి తరిద్దాం రండి. అమర్ధకం ఇదం కాశీ దుగ్ధేయం కిల జాహ్నవి విశ్వేశో నాగనాథోయం భవాని కనకేశ్వర అంటూ నాగేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నాగేశ్వరం. జన్మకు మూల కారణం కాముడు అంటే మన్మధుడు. మృత్యువుకు కారణమయ్యేవాడు కాలుడు అంటే యముడు. కాముడిని కాలుడిని శివుడే సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. వారిద్దరినీ తొలగిస్తే జీవుడికి జనన మరణాలు లేని కైవల్య స్థితిని పరమశివుడు ప్రసాదిస్తాడన్నది పురాణ కథల్లో అంతరార్థం. అభిషేక ప్రియుడైన శివుడి అనుగ్రహం ఉంటే కానిది లేనిది శివపురాణ గాథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంతటి మహిమాన్వితమైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో స్వయం వ్యక్తమైన నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో భక్తి శ్రద్ధలతో దర్శించి పుణ్య ఫలాలను పొందుదాం. దేశం నలుమూలలా విస్తరించిన 12 జ్యోతిర్లింగాలలో ఒక్కో జ్యోతిర్లింగానికి ఒక్కో వైశిష్ట్యముంది. ఈ జ్యోతిర్లింగాలలోని నాగేశ్వరుడు సప్తమోక్ష నగరాల్లో ఒకటైన ద్వారకగా చెప్పబడిన దివ్యధామంలో కొలువుతీరి ఉన్నాడు. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని అంటారు. నాగేశ్వరం ద్వారకా నగరానికి భేట్ ద్వారకకి మధ్య మైదానంలో నెలకొని ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా జ్యోతిర్లింగం 10వదని 8వదని అంటుంటారు. పోర్బందర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం నెలకొని ఉంది. గుజరాత్లోని నేటి దారుకావనాన్నే పురాణాల్లో కామ్యకవనమని, ద్వైతవనమని పేర్కొన్నారు. ఈ క్షేత్రం గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గుజరాత్లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావనమే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వ కష్టాలను నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తున్నాడు అని అంటారు. ఓం పరమేశ్వరా, ఓం జగదీశ్వరా, శ్రీ గౌరీ శంకర నమః శివాయ. పరమేశ్వరా, ఓం జగదీశ్వరా, శ్రీ గౌరీ శంకర నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. ఫణిభూషణా జయ సర్వాంతర్యామి
ఆకాశలింగా నమః శివాయ. ఫణిభూషణా జయ సర్వాంతర్య. ఆదిశంకరాచార్య తన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో నాగనాథుడిని జ్యోతిర్లింగంగా కీర్తించారు. దాని ప్రకారం పశ్చిమాన నాగేశ్వరునికి వింధ్యాపర్వతాలు, సముద్రం పక్కన దారుకావనం ఉందని స్పష్టంగా విదితమవుతుంది. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావానికి సంబంధించి ఒక స్థల పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దారుకావనంలోని నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తులు చేరుకోగానే ఒక విభిన్న శైలితో నిర్మితమైన ఆలయం దృశ్యమానమవుతుంది. ఆలయం బయట అత్యంత ప్రాచీనమైన నాగేశ్వర పుష్కరిణి కనిపిస్తుంది. నాగనాథ సమీపంలో గోపికల సరస్సు కూడా గోచరిస్తుంది. ఆలయ సమీపంలో నిలువెత్తు శివరూపం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ శివ విగ్రహం 3 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. పూర్వం సుప్రియుడు అనే పేరుగల ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరుడికి అపార భక్తుడు. సుప్రియుడు ఎల్లప్పుడూ ఈశ్వరుడి అర్చనలో ఉండేవాడు. ఇతని శివభక్తిని చూసి దారకుడనే రాక్షసుడు సహించలేక కారాగారంలో బంధిస్తాడు. సుప్రియుడు కారాగృహంలో కూడా నియమానుసారం శివపూజలు చేస్తుంటాడు. అది తెలుసుకున్న దారకుడు కోపం పట్టలేక సుప్రియుణ్ణి సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు. ఆ అస్త్రంతో సుప్రియుడు దారకుణ్ణి సంహరిస్తాడు. శివభగవానుడి ఆదేశానుసారమే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చిందని అంటారు. అప్పటి నుండి శంకరుడు భక్తుల పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడనే స్థల పురాణం ప్రచారంలో ఉంది. లయకారకా శ్రీకాళహస్తీశ వాయులింగేశ్వర నమః శివాయ. లయకారకా శ్రీకాళహస్తీశ వాయులింగేశ్వర నమః శివాయ. అఖిలేశ్వరా జయ కరుణాంతరంగ పంచభూతేశ్వర నమః శివాయ. అఖిలేశ్వరా జయ కరుణాంతరంగ పంచభూతేశ్వర నమః శివాయ. సౌరాష్ట్రవాసా సజ్జన వరద శ్రీ సోమనాథ నమః శివాయ. సౌరాష్ట్రవాస సజ్జన వరద శ్రీ సోమనాథ నమః శివాయ. భ్రమరాంబికా విభు శ్రీశైలనాథ శ్రీ మల్లికార్జున నమః శివాయ. భ్రమరాంబికా విభో శ్రీశైలనాథ శ్రీ మల్లికార్జున నమః శివాయ. ఉజ్జయినివాసా శ్రీకాళీనాథ మహాకాళేశ్వర నమః శివాయ. ఉజ్జయినివాస శ్రీకాళీనాథ మహాకాళేశ్వర నమః శివాయ. ప్రణవస్వరూపా అమరేశ్వరాయ ఓంకారలింగా నమః శివాయ. ప్రణవస్వరూప అమరేశ్వరాయ ఓంకారలింగ నమః శివాయ. కరుణాకరా జయ శ్రీ ఆత్మలింగ శ్రీ వైద్యనాథ నమః శివాయ. కరుణాకరా జయ శ్రీ ఆత్మలింగ శ్రీ వైద్యనాథ నమః శివాయ. దేశంలో ఎంతో మంది రాజులు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధించి సేవించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయాలని అనుకున్నాడట. ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా వేలాది తేనెటీగల గుంపు వారిపై దాడి చేసిందని కథనం. అప్పటికే సగము కూల్చిన ఆలయాన్ని వదిలివేసి వెనక్కి తిరిగి వెళ్లారు. ఆ తరువాత కాలంలో ఆలయాన్ని భక్తులు తిరిగి నిర్మించారట. మరొక పురాణ కథనం ప్రకారం వాలఖిల్యులు అని పిలువబడే ఋషుల సమూహం చాలా కాలం పాటు దారుకావనంలో శివుణ్ణి ఆరాధించడంతో పరమేశ్వరుడు ఒంటి నిండా సర్పాలతో వారికి దర్శనమివ్వడం చేత ఇక్కడి జ్యోతిర్లింగానికి నాగేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. నాగేశ్వరుడు కొలువైన ఈ ప్రధాన ఆలయ ద్వారం నుండి లోపలికి ప్రవేశించగానే భక్తకోటికి మనోచాంచల్యం అంతరిస్తుంది. అవ్యక్తమైన ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. పార్థివలింగ
परमेश्वरा श्री भीमशङ्कर नमः शिवाय पार्थिवलिङ्ग परमेश्वरा श्री भीमशङ्कर नमः शिवाय रामार्चिता शिव रामेश्वराय रामलिङ्गेश्वर नमः शिवाय रामार्चिता शिव रामेश्वराय रामलिङ्गेश्वर नमः शिवाय नागेश्वरा श्रीफणिभूषणाय नागलिङ्गेश्वर नमः शिवाय नागेश्वरा श्रीफणिभूषणाय नागलिङ्गेश्वर नमः शिवाय विश्वेश्वरा जय विश्वान्तरङ्ग काशी विश्वेश्वर नमः शिवाय विश्वेश्वरा जय विश्वान्तरङ्ग काशी विश्वेश्वर नमः शिवाय जगदीश्वरा श्री त्रिशूलपाणि त्रयम्बकेश्वर नमः शिवाय जगदीश्वरा श्री त्रिशूलपाणि त्रयम्बकेश्वर नमः शिवाय परमेश्वरा जय कैवल्यदाता केदारेश्वर नमः शिवाय परमेश्वरा जय कैवल्यदाता केदारेश्वर నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రములో ఆది దంపతులు ఇక్కడ స్వయం స్థితులై గోచరిస్తున్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడిగా నాగేశ్వరుడు భక్తుల చేత పూజలందుకుంటూ ఉంటే స్వామి సన్నిధిలోనే గౌరీదేవి నాగేశ్వరీ నామంతో భక్తుల నీరాజనాలందుకుంటుంది. ఈ ఆది దంపతులు భక్తుల సకల కోరికలను సదా తీర్చి తరింపచేస్తున్నారు. మోక్షప్రదాయకమైన నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే ముక్తి మార్గం సుగమం అవుతుందని పండితులు చెప్తారు. అంతేకాదు ఇక్కడి నాగేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులే స్వయంగా అభిషేకించుకునే అరుదైన భాగ్యం కూడా లభిస్తుంది. అరేబియన్ సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం భక్తులతో నిత్యం అలరారుతూ ఉంటుంది. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే చాలు సకల దుర్గుణాలు విషదోషాలు హరించబడి సదా శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో ఓ శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధరా శంకర. నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసి ఈ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి నిష్ఠగా పూజిస్తే శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణం తెలియజేస్తుంది. అంతటి మహిమాన్వితమైన నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతరాలయంలో నాగేశ్వరలింగం రజత నాగాభరణంతో నానావిధ పుష్పమాలికల శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. నిత్య కైంకర్యాలతో నాగేశ్వరస్వామి భక్తాభిష్ట ప్రదాయకుడుగా విరాజిల్లుతున్నాడు. శైవాగమం ప్రకారం ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో ఉన్న స్వామివారిని స్త్రీలు దర్శించవచ్చును కానీ తాకకూడదు. పురుషులు మాత్రమే శివలింగాన్ని స్పృశించే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం అన్ని చోట్లా ఉన్నట్లుగా నున్నగా ఉండదు. ఇది ద్వారకాశిల. లింగం మీద చిన్న చిన్న చక్రాలు ఉంటాయి. అంతేకాదు 3 ముఖాల రుద్రాక్షను పోలిన రీతిలో నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. నాగేశ్వరుడి సన్నిధిలోని నాగేశ్వరీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. నాగేశ్వర జ్యోతిర్లింగానికి చుట్టూ విఘ్నేశ్వరుడు, నాగదేవత, శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. అర్చక స్వాములు ఈ మూర్తులకు సైతం పూజలను నిర్వహిస్తారు. నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర ఆధ్వర్యంలో వేద పాఠశాల కూడా నడుస్తోంది.
వేదాధ్యయన విద్యార్థులు స్వామివారి సన్నిధిలో వేదమంత్రాలు ఉచ్చరిస్తూ స్వామివారిని స్తుతిస్తారు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం పంచాయతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర ప్రాంగణంలో పలువురు దేవతామూర్తులు కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకున్న భక్తులు జంటనాగుల్ని భక్తితో సమర్పిస్తారు. ఆలయ ఆవరణలో చెట్ల కింద శనైశ్చరుడు దర్శనమిస్తారు. ఇక్కడి భక్తులు తమ దోష నివారణార్థం స్వామికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి అశ్వత్థ వృక్షం ఒకటి దర్శనమిస్తుంది. భక్తులు ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేసి సూత్రాలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా రుద్ర మంత్రోచ్చారణతో ఆలయ ఆవరణ ప్రతిధ్వనిస్తుంది. శ్రావణ మాసంలో భోగ్తో రుద్రాభిషేకం, మహాపూజను భక్తులు జరిపించుకుంటారు. ఈ స్వామి సన్నిధిలో 4 సోమవారాలు దీక్షతో పూజలు నిర్వహిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక ఓ శంభో శివ శంభో స్వయంభో ఓ శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిజ పుర నిహిత నితాంత అనంత నిజ పుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో. యుగ యుగాలుగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాలకు దీటుగా నిలిచింది. మానవ జీవనములోని నాగదోషాలను, కర్మఫలాలను తుదముట్టించి సకల శుభాలను అందించిన జ్యోతిర్మండల స్వరూపుడు నాగేశ్వరుడు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అంతటి మహత్తర దర్శన భాగ్యం మీ అందరికీ ప్రసాదించాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.